ఈ ఐరన్ ఓర్ కంట్లోకి వెళ్తే కళ్ళు దుబ్బేస్తాయి అనమాట మనం నెగ్లెక్ట్ చేస్తే. ఫస్ట్ది అది. నవదీపు నుంచి జోయిరాత్ వరకు 700 కిలోమీటర్లు అన్నమాట. బాగుంది, చుట్టూ ఎడారి, కానీ దూల ప్రయాణం అనుకోండి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ. బొచ్చి పీకిన కోడిలో ఉన్నాను కదా. 2 వచ్చింది అనుకోండి ఇదనమాట. వీళ్ళకి బ్యాగ్ లేవు, 2 బుచ్చి కవర్లు ఎక్స్ట్రా దొరికితే ఇలా సెటప్ చేసుకున్నా. లేటో ఏం అర్థం కావట్లేదు. ఎంత అమ్మ బాబోయ్, ఓరు దేవుడు అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం మారితానియా దేశం షామ్ అనే ప్లేస్లో ఉన్నాం. సో సహారా దేశంలో ఉన్నాం అనమాట. అండ్ మీరు నా లాస్ట్ వీడియో చూసే ఉంటారు, ఆ ఐరన్ ఓర్ ట్రైన్ జర్నీ చేయడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాను. సో ఇది సెకండ్ వీడియో అనమాట, అంటే పార్ట్ 2. సో ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే చూడండి, అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇటు నుంచి నేను నవదీపుకి వెళ్ళి నవదీపు నుంచి మళ్ళీ ఇంకోసారి ట్రైన్ జర్నీ చేస్తానమాట, ఎంటీ ట్రైన్లో లోకల్స్తో కలిసి. చూద్దాం ఏం జరుగుద్దో. ఈ ట్రైన్కి టైము పాడు అసలు ఏ బొక్క ఉండదు. సో ఇందాకే వీడియో స్టార్ట్ చేసి చెప్పాను కదా సాయంత్రం వెళ్తున్నామని, ఎందుకంటే 8 గంటలకు వస్తుంది. కానీ ఇప్పుడే ట్రైన్ ఒక 10 నిమిషాల్లో వస్తుందట. సో అందుకని కంగారుగా ఈ హోటల్ అతన్నే దింపేమని అడిగాం అతని కారులో. సో చూడాలి ఎక్కుతాం లేదో. ఈసారి అయితే నాతో పాటు ఇంకొందరు వేరే వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు 4 అమ్మాయిలోనే ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ప్రతిసారి గ్రూపులు మారుతున్నాయి కానీ నేను మాత్రం ట్రైన్ జర్నీ చేయలేకపోతున్నాను. ట్రైన్ని చేస్తున్నాం చూడండి. కార్ డ్రైవ్ చేసుకుని వస్తున్నాడు కదా, అదే మా హాస్టల్ నుంచి. అతను ఏమన్నాడంటే, నువ్వు ఫస్ట్ ఎక్కి నీ బ్యాగ్ నేను ఇస్తాను అన్నాడు. సో నేను ఎక్కేసాను, నా బ్యాగ్ ఇచ్చాడు. 5 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఫైనల్గా అయితే మనం ట్రైన్ మీదకి వచ్చాం. అండ్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు నా ఆనందానికి అద్దులు లేవన్నమాట. ఎంత ఆనందంగా ఉన్నానో అంతే భయంగా ఉన్నాను. ఎందుకంటే ప్రపంచంలో అతి ప్రమాదకరమైన, అతి పొడవైన, అతి బరువైన ట్రైన్ మీద అయితే మనం ఉన్నాం. సో ఈ రైలు ప్రయాణం అయితే అదిరిపోద్ది. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, మామూలుగా ఉండదు. నా జీవితంలో ఎప్పుడు అసలు ఇలాంటి రైలు ప్రయాణం చేయలేదన్నమాట. చుట్టూ చూడండి, చుట్టూ ఎడారి. వెన్నులో వణుకు పుట్టించే సహారా ఎడారిలో రైలు ప్రయాణానికి మీరు సిద్ధమా? నేను సిద్ధంగా ఉన్నాను. సో వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, అదిరిపోద్ది. వాటర్ బాటిల్ అండ్ కొన్ని నేను తినడానికి తెచ్చుకున్న స్టఫ్ ఉన్న బ్యాగ్ అయితే మనకు చేతికి వచ్చేసింది. ఎందుకంటే చెప్పాను కదా నా పక్క పోయి వాళ్ళు ఉన్నారని. సో వాళ్ళకి ఇచ్చాడనమాట ఇందాక నన్ను కారులో దింపిన అతను. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను. ఇలా దుప్పటేసుకుని కూర్చున్నారు వాళ్ళు కూడా. అండ్ నేను కూడా నా దగ్గర ఒక దుప్పటి ఉంటే వేసుకున్నా. ఇదేంటంటే మొన్న మలేషియా వాళ్ళు కొందరు కలిసారు కదా, వాళ్ళు ఏమో ఇచ్చారనమాట. ఇది ఎమర్జెన్సీ బ్లాంకెట్ అనమాట. ఇది సో ఇలా ముచ్చి కవర్లో ఉంది, బట్ మనం దీన్ని కప్పుకొచ్చి ఇలాంటివి నాకు 2 ఇచ్చారు. సో ఒకటైతే ఇక్కడ వేసేస్తాయి ఇలాగా, దీని కింద ఈ బొంత కింద వేసుకున్నాను. అండ్ ఇంకోటి అయితే బ్యాగ్లో ఉందన్నమాట. అండ్ అసలు ఇందాక బట్టలు కూడా మార్చుకోలేదు చూడండి. ఆ ట్రాగ్, ఆ చెప్పులు, ఇంకా షూ అయితే బ్యాగ్లో ఉండిపోయింది. అది వేసుకుందాం అనుకునే లోపు ట్రైన్ అయితే వచ్చేసింది సడన్గా. అండ్ జర్కులు అయితే మామూలుగా లేదు. ట్రైన్ చూడండి ఎలా ఊగుతుందో మొత్తం. ఇంజిన్ అక్కడెక్కడో స్టార్టింగ్లో ఉంది, కనిపిస్తుంది దూరంగాన. నా కంటికే అదోలా కనబడుతుంది, ఇంకా కెమెరాలో ఎలా కనబడుతుంది తెలియదు ఈ దుమ్ములోని. ఫైనల్లీ వి మేడ్ ఇట్. యా. సో వాళ్ళు కూడా నిన్నంతా వెయిట్ చేశారనమాట. బట్ మనంతా అయితే ఎవరు వెయిట్ చేయలేదు. ఆ దాదాపు 5 రోజులు వెయిట్ చేసాం. దాదాపు 200 బోగీలు ఉంటాయి. సో అక్కడెక్కడో బ్రేక్ కొట్టాడు అనుకోండి, ఒక బోగి గుద్దుకుంటూ అది ట్రైన్ మొత్తం ఊగుద్ది అనమాట. ఊగినప్పుడు మనం ఎడ్జ్లో ఉన్నాం కదా, సో బయటకు పడిపోయే ఛాన్సులు ఉన్నాయి. అందుకనే చాలా ప్రమాదకరం ఇది. మనోడైతే సన్ స్క్రీన్లు ఇవన్నీ రాసుకుంటున్నాడు, మనకి ఏ బొంగు లేవు. మీ విత్ 400 పారాగాన్ చెప్పులు. ఎందుకంటే షూ వేసుకుందాం అనే గ్యాప్లో ట్రైన్ వచ్చింది. ఏం చేయలేము, మనకు కావాల్సింది ట్రైన్ జర్నీ. చూడండి మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయింది అప్పుడే వాటర్ బాటిల్. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యి ఒక అరగంట కూడా అవ్వలేదు, అప్పుడే మొత్తం బొగ్గు అయిపోయాను అనమాట.
నా మాటలు మీకు వినిపిస్తారేమో అనుకుంటున్నాడు, ఎందుకంటే గొడ్డ తీస్తే మొత్తం ఐరన్ ఓర్ అంతా నోట్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పి తీయకుండా మాట్లాడుతున్నా. కొంచెం వాయిస్లో అటు ఇటు ఉంటుంది, సౌండ్ కొంచెం నాయిస్ రావడం, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఎందుకంటే మైక్ పెట్టి వీడియో చేసే అంత స్కోప్ లేదు ఇక్కడ. సో అదనమాట. వాటర్ తాగడానికి కూడా ఒంగొని తాగాల్సి వస్తుంది. మళ్ళీ వెంటనే మూసేయాలి. ఓరి దేవుడు, చుట్టూ చూడండి మొత్తం ఎడారే, అసలు పెట్ట మనిషి లేడు. అయినా ఎడారిలో మనుషులు ఎక్కడ ఉంటారులేండి, అక్కడక్కడ ఒంటెలు కనబడుతున్నాయి. మా అక్కడ చూడండి మొత్తం ఎముకలు, ఎడారిలో ఎండిపోయి ఏవో ఒంటెలు చచ్చిపోయినట్టు ఉన్నాయి. ప్లేస్ మార్చానమాట. ఇందాక అక్కడ కూర్చుంటే మూలన ఆ భోగి ఈ భోగి గుద్దుకుంటూ చాలా మొత్తం కదిలిపోతున్నాం. సో అందుకని కొంచెం మధ్యలో కూర్చున్నాను, పొజిషన్ మార్చాను అనమాట. బాగుంది చుట్టూ ఎడారి, కానీ దూల ప్రయాణం అనుకోండి. ఇది దూల ప్రయాణం. ఇలాంటి దూల పనులన్నీ చేస్తే ఇంట్లో ఇంకా ఈ వీడియో ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు నేను చేస్తున్నానని. అమ్మమ్మమ్మమ్మ ఊపేస్తున్నాడు మొత్తం అన్నీ మెల్లిగా మొత్తం దూలే. ఇందాకంతా భోగిలు కనిపించాయి, ఇప్పుడు అసలు అక్కడ ఏమున్నాయి కూడా నాకేం కనబట్టలేదు. ఛార్జింగ్ చాలా తక్కువ ఉందన్నమాట. నాకు తెలియదు సడన్గా ట్రైన్ వస్తుందని తెలియక ఛార్జింగ్ పెట్టుకోలేదు. ఎక్కువ 50% ఉంది, దాంతోనే ముగించాలి వీడియో. 4 రోజులు ప్రయత్నించాను కదా, మధ్యలో వదిలేయడం ఎందుకని చెప్పి ఇంకా ఎలాగైనా చేయాలని చేస్తున్నాను. కానీ తెలుగులోని 2 యూట్యూబర్స్ తప్ప ఎవరు చేయలేదు ఈ వీడియో. 3వవాడు మనమే, మామూలుగా ఉండదు. మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి, ఏం కనబడట్లేదు, మొత్తం ఇసుకతో నిండిపోయింది. ఈ ఐరన్ ఓరు ముక్కలుగా ఉంది కదా, చిన్న ఇసుక అంటున్నట్టు ఐరన్ ఓరు తర్వాత చిన్న రాయి పిక్కలు కలిపేసి ఉండడం వల్ల కింద నుంచి సురుకు పైన గుచ్చిపోతున్నాయి. అసలు ఏటో ఏం అర్థం కావట్లేదు. అమ్మ బాబోయ్, ఓరు దేవుడు, అమ్మా ఎంతసేపు ఈ జర్నీ ఏమీ తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక టైమింగ్స్ పాడు ఏమీ ఫాలో అవ్వరు. నార్మల్గా అయితే ఈరోజు రాత్రి 8 గంటలకు రావాలి ట్రైను. ఈరోజు రాత్రి 8 గంటలకు రావాల్సిన ట్రైను పొద్దున్నేమో 10:30కి వచ్చేసింది. ఏ టైంకి వస్తుందో ఏ టైంకి వెళ్ళిపోతుందో ఏమీ అర్థం కాదు. ట్రైన్ చూడండి ఎంత పొడవుగా ఉందో, మొత్తం 3 కిలోమీటర్ల ట్రైను. వా, అదిరిపోయింది సీనరీ. చూడండి ఎంత ముందునుందో ట్రైను, మొత్తం మెలికలు తిరుగుతుంటే వెళ్తుంది పాములాగా. టోటల్ ఇది 3 కిలోమీటర్ల ట్రైన్ అనమాట. 3 కిలోమీటర్లో దాదాపు 200 నుంచి 210 బోగీలు ఉంటాయి. సో ఒక్కొక్క బోగీలో 84 నుంచి 90 టన్నుల ఐరన్ ఓర్ ఉంటుంది అనమాట. చూడండి మొత్తం ఎలా ఉందో, ఇదిగోండి మొత్తం ఇసుక తర్వాత ఐరన్. సో ఈ 2 కలిపేసి ఉంటాయి అన్నమాట. అమ్మ బాబోయ్, చూసారా ఎలా ఉందో జర్క్ అది. సో ఒక్కొక్క దాంట్లో ఇలా 90 టన్నులది ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇలా 200 బోగి ఇంటూ ఒక 85 కొట్టండి పోనీ. సో అంత హెవీగా ఉంటుంది కాబట్టి ఈ ట్రైను కొంచెం కదిలినా సరే మొత్తం కుదిపేసినట్టు ఉంటుంది అనమాట బాడీని. ఈ మూలలో ఉన్నాం కదా, ఆ మూలకి ఎగిరిపోతాం ఒకవేళ ఖాళీ భోగి అయితే. రిటర్న్లో ఆ జర్నీ కూడా మీకు చూపిస్తాను. ఖాళీ ట్రైన్ కన్నా ఇది కొంచెం రిస్కీ అనమాట, ఎందుకంటే టాప్లో ఉంటాం కాబట్టి. చూడండి టాప్లో ఉన్నాను కదా, సో ఆ జర్క్ వచ్చినప్పుడు అటు ఇటు పడిపోతూ ఉంటాం. సో చాలా రిస్కీ వెళ్ళేది మాత్రం. అందుకని చెప్పే పోలీసులు వాళ్ళు నన్ను అన్నిసార్లు ఆపేస్తున్నారు అనమాట వెళ్ళనివ్వకుండా. కానీ నేను వచ్చాను, నేను ఈ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయాలి, మీకు చూపించాలని చెప్పి ఇంకా నేను తెగించాను అనమాట ఏదైనా అని, ఇంకా ఏదో ఒకటి చేద్దామని. కానీ చుట్టూ ఉన్న సీనరీని చూస్తుంటే మాత్రం అసలు వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది, అసలు మైండ్ బ్లోయింగ్. మరీ ఎంత దుమ్ము ధూళిలో అసలు చాలా కష్టం, చాలా అంటే చాలా 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 కష్టం. సో ఆల్రెడీ తెలుగులో 2 యూట్యూబర్స్ చేశారు ఈ వీడియో, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అమ్మ బాబోయ్, కానీ వాళ్ళకి 1 సంవత్సరం బ్యాక్ చేయడం వల్ల వీడియో వాళ్ళకి కొంచెం ఎంత ఇబ్బంది అవ్వలేదు అనమాట ట్రైన్ ఎక్కడానికి. ట్రైన్ ఎక్కాక నాకు దోలు తీరిపోతుంది, వాళ్ళకి దోలు తీరింది, అది తర్వాత మ్యాటరు.
కానీ ట్రైన్ ఎక్కడానికి వాళ్ళకి మరీ ఇంత రాడ్ అయితే అయ్యి ఉండదు నాకైనంత. ఈ ఇల్లు ఏంటంటే డెజర్ట్ సఫారీలు ఇలాంటివి కోరుకుంటారు కదా. సో టూరిస్ట్ గైడ్లు ఏమో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి 1 డే క్యాంపింగ్ అలా చేయించి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారు నాకు తెలిసి. అంతకు మించి ఇక్కడైతే ఎవడు స్టే చేయడు. ఎవడ్రా నువ్వును నేను నన్ను కాల్చితే కట్టుతాను. భయ్య మరి ట్రైన్ జర్నీలో ఉన్నారు కదా, నార్మల్ ట్రైన్ అయితే 1 2 వస్తే వెళ్ళడానికి బాత్రూమ్ ఉంటుంది. మరి ఈ ట్రైన్లో మొత్తం ఐరన్ ఓర్ తప్ప ఇంకేం లేదు. 1 2 వస్తే పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నాకు ఆ డౌట్ వచ్చింది. సో అందుకనే పకడ్బందీగా వచ్చానమాట. 2 వచ్చింది అనుకోండి, ఇదనమాట. ఆ మూలకో ఈ మూలకో ఏదో మూలకెళ్ళి ఇందులో. 1 అనుకోండి, ఈ నీళ్ళు తాగేసి ఇందులో. మరి తుడుచుకోవడం ఎలాగని ఆ డౌట్ కూడా వచ్చి ఉంటుంది. అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం మరి. కాకపోతే మరీ అంత ఛాన్స్ మనం ఇవ్వమన్నమాట. సో అందుకని నేను ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నాను తప్ప సాలిడ్స్ ఏం తీసుకోవట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని. ఎంత నీళ్ళు ఇప్పటికీ ఒక 4-5 బాటిల్ నీళ్ళు తాగాను. ఒక్క చుక్క వస్తే అడగండి, మొత్తం డిహైడ్రేట్ అయిపోతున్నాను అనమాట. చూడండి పెదలు చూడండి మొత్తం ఎలా అయిపోయాయో. గోట్ లైఫ్ మామూలుగా ఉండదు. ఈ ఐరన్ ఓర్ కొంచెం మన కంటిలోకి వెళ్ళినా సరే చాలా ఎఫెక్ట్ అనమాట. దాదాపు కంటి చూపు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకనే ఇది ఇంత రిస్కీ అనమాట. ఈ పాలు ఓట్స్లో కలుపుకొని తిందాము అని చెప్పి తెచ్చుకున్నాను. లేదా ఇలా ట్రైన్ వచ్చింది అన్నారు. వెంటనే ఇంకా ఏం చేస్తాం, వేసుకుని వచ్చా. ఇంక తప్పకైతే ఇప్పుడు తాగేస్తున్నాను. పచ్చిపాలు తాగేస్తున్నాను. ఏం చేస్తాం. ఎడారి మధ్యలో ఎందుకో ట్రైన్ ఆగిపోతుంది. చాలా స్లో అయిపోయింది అనమాట. ఎందుకో ఆపుతున్నాడు. కాంపతీసి మమ్మల్ని దించడానికి కాదు కదా, అంత పని మాత్రం చేయకనియా. అదిగోండి, నవదీపు నుంచి జోయిరాత్ వరకు 700 కిలోమీటర్లు అనమాట. సో 700 కిలోమీటర్లు మొత్తం డెజర్ట్ నుంచి వెళ్తుంది ట్రైన్. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆఫ్టర్నూన్ ఒక 12 అలా అవుతుంది టైము. సో సన్సెట్ టైంకి చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఈ ఐరన్ ఓర్ కంట్లోకి వెళ్తే కళ్ళు దుబ్బేస్తాయి అనమాట మనం నెగ్లెక్ట్ చేస్తే. ఫస్ట్ది అది. రెండోది, ఈ నవదీపు నుంచి షామ్ వరకు రోడ్డు లేదనమాట మధ్యలో ఎక్కడ. మొత్తం ఎడారి మధ్యలో ఓన్లీ రైల్వే ట్రాక్ తప్ప రోడ్డు లేదు. సో మీరు పొరపాటున ఇక్కడ పడిపోయినా, ఇక్కడ మీకు ఏమైనా జరిగినా సరే మిమ్మల్ని కాపాడేవాడు లేడనమాట. ట్రైన్ కూడా ఆగదు, ఎవరి కోసం ట్రైన్ ఆగదనమాట. అందుకనే అంటారు ఇది రిస్కీ జర్నీ, ఎవడో ఎక్కొద్దు అని వాళ్ళు అందుకే ముందే మొత్తుకుంటారు. ఎక్కాక మనకి ఏమైనా అయ్యింది, అమ్మో ట్రైన్ ఆపండి అన్నా సరే ఎవడో ట్రైన్ ఆపడనమాట. అది రెండోది. మూడోది ఏంటంటే, ఈ 18 గంటలు మీరు అసలు ఈ పైన కూర్చొని పెద్దగా ఏం తినలేరు, సరిగ్గా తాగలేరు. ఏం తాగుదాము ఏం తిందాం అన్నా సరే ఇలా నేను అయితే వీడియో కోసం మాస్క్ తీసి మాట్లాడుతున్నాను, మీకు వినబడదు అని. సో ఇలా తీయగానే నోట్లోకి ఆ మట్టి ఇసుక మసానం అంతా వెళ్ళిపోద్ది అనమాట. సో అది కూడా చాలా రిస్కీ. చాలామందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఈ ఐరన్ ఓర్ ఉంది కదా, సో ఇది మన బాడీలోకి వెళ్ళి చాలామందికి లంగ్ కొంచెం ఆ ఇన్ఫెక్షన్స్ అలాంటి రావడం అయితే విన్నాను అనమాట కొందరు ఫారినర్స్ నుంచి. సో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ వచ్చే బెనిఫిట్స్ కన్నా బొంగులోది. బట్ మనం అంటే యూట్యూబ్ కోసం ఎలాగైనా వీడియో చేయాలని చెప్పి చేస్తున్నాం తప్ప నేనైతే ఇది ఎవ్వరికి రికమెండ్ చేయను అసలు. నాకు డస్ట్ అలర్జీ ఉంది. ఇంకా అసలు ఈ జర్నీ అయ్యాక మరి సిచ్యువేషన్ ఏంటో నాకు కూడా తెలీదు. ప్రపంచంలో ప్రమాదకరమైన ట్రైన్ జర్నీలో ప్యాకాట్ ఆడుతున్నారు. ఎవరు మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు? ఈ ఎండ ర్యాంప్ ఆడించేస్తుంది భయ్యో అమ్మో. పైన సూర్య భగవానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు అనమాట. ఎండ చాలా ఎక్కువ ఉంది కదా. అండ్ నా షూ ఏమో ఈ బ్యాగ్లో ఉందనుకున్నాను. సో ఇక్కడ కాళ్ళ కింద పెట్టుకున్నాను ఈ బ్యాగ్. నా షూ ఈ బ్యాగ్లో ఉందనుకున్నాను. దరిద్రవశాత్తు నా షూ అయితే ఇందాక కంగారులో అక్కడ వదిలేసాను అనమాట హాస్టల్ దగ్గర. ఎండంతగా అక్కడి నుంచి సూర్యుడు డైరెక్ట్గా ఎండంతా కిరణాలు కాళ్ళ మీద పడుతున్నాయి. సురు మనకు కాలుతుంది. అందుకే వీళ్ళకి బ్యాగ్లో 2 ముచ్చి కవర్లు ఎక్స్ట్రా దొరికితే ఇలా సెటప్ చేసుకున్నా సాక్స్లాగా. బాగుందా సాక్స్లాగా అనమాట. ఇటు నుంచి మన ట్రైన్ వెళ్తుంది, అటువైపు నుంచి అయితే ఇంకొక ట్రైన్ వస్తుంది అనమాట. అక్కడ పక్క నుంచి వెళ్తుంది కదా, ఇదైతే ఎంటీ ట్రైన్ జోరత్ వెళ్తుంది ఐరన్ ఓర్ని నింపుకొని రావడానికి. సో భలే అనిపిస్తుంది. ఒకటి ఎంటీ ఒకటేమో ఫుల్.
మళ్ళీ 200 వ్యాగన్స్ మళ్ళీ రేపో ఎల్లుండో రిటర్న్ వస్తాయి అన్నమాట. మళ్ళీ నవదీపుకి సేమ్ ఇలాగా 3 కిలోమీటర్ల ట్రైన్ చూడండి. అప్పుడెప్పుడో మొదలైంది, ఇప్పటికీ ఇంకా వెళ్తూనే ఉంది. ఇక్కడ ఏమైనా ట్రైన్కి బ్రేక్ డౌన్ అయినప్పుడు పనిచేయడానికి వచ్చిన గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు చూడండి ఇరిగిపోయిన రైల్వే పట్టాలతో ఇల్లులాగా ఎలా నిర్మించుకున్నారు. భలే ఉన్నాయి. సాయంత్రం టైం 5 అవుతుంది. కాసేపు స్లీప్ వేసా, నిద్ర రాపోయినా సరే ఇంకా ఎండలో అలాగా ఆమ్లెట్ అయిపోయినా సూర్యుడికి. ఇప్పుడు లేచి చూస్తే మంచిగా అదిరిపోయింది. ఎందుకో ఫోటో తీసుకోవాలనిపించి మన ఇండియన్ పాస్పోర్ట్తో ఈ ఎడారిలో అలాగ ఓ ఫోటో తీసుకున్నా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తం ఏమీ కనబడట్లేదు అసలు. ఇందాకడ కన్నా అంటే పొద్దున్న కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ గాలి ఎక్కువ వస్తుందన్నమాట. సో ఇది చిన్న చిన్న రాయి పిక్కలన్నీ కిందకి వెళ్ళిపోయి ఓన్లీ ఈ ఐరన్ ఓవర్ది ఉంటుంది కదా ఇసుకలాగా, అదైతే వచ్చి నోట్లోని కంట్లోని ఈవెన్ మొహాన గుడ్డ కట్టుకున్నా సరిపడిపోతుంది. టైం అరౌండ్ 8 అవుతుంది. మరి ఏ టైంలో రీచ్ అవుతుంది ఏంటో ఇంకా తెలియదు ఏ విషయం. నవదీప్ అయితే రీచ్ అయిపోయాం, కానీ ట్రైన్ అయితే ఆపట్లేదు. డైరెక్ట్ పోర్ట్ లోపలికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. టైం ఆల్మోస్ట్ నైట్ 1 గంట అవుతుంది. ఇక్కడి నుంచి సిటీ సెంటర్కి వెళ్ళడానికి అసలు ట్యాక్సీలు కానీ ఏమన్నా అసలు ఏమీ ఉండవు నాకు తెలిసి. ఎందుకంటే ఇదంతా పోర్ట్ ఏరియా అనమాట. సో పోర్ట్ లోపలికి వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే. ఇప్పుడు పోనీ ఇలా దిగేద్దాం అన్నా సరే అసలు చూడండి ఎంత రన్నింగ్లో ఉందో, దిగే ఆప్షన్ కూడా లేదు. సో ఇప్పుడైతే ట్రైన్ దిగేసి ఒక 1/2 కిలోమీటర్లో నడుచుకొని వస్తే ఇక్కడ ఏదో ఒక వెహికల్ కనిపించింది. మేము అతనికి ఏం చెప్తామో అర్థం కాదు, అలా చూపించాం. వెంటనే ఎక్కువ అన్నాడు. మరి అసలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సిటీ సెంటర్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. సో చూద్దాం ఏమవుద్దో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ మొత్తం ఇరికిపోయాం అన్నమాట లోపల, కార్ లోపల. సో ఇప్పుడే పాస్పోర్ట్ అది అయితే చెక్ చేశారనమాట. బొచ్చు పీకిన కోడ్లో ఉన్నాను కదా బాబు, ఎలా అయిపోయాను. అర్జెంటుగా వెళ్ళి స్నానం చేయాలి. We hit so long on the first time too. When we first got on, we were like, we're not getting kicked off this fucking train. 2 హోటల్స్ దగ్గరికి వెళ్ళాను. 2 డోర్ ఓపెన్ చేయట్లేదు. ఎంత డోర్ కొట్టినా డోర్ తీయట్లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. టైం రాత్రి 1 గంట అయింది. ఎటు వెళ్ళాలో ఏంటో ఏం అర్థం కావట్లే. నేనేమనుకుంటున్నానంటే ఇంకా ఈ రాత్రికి ఇంకెక్కడొక్కడ స్లీపింగ్ బ్యాగ్ ఉంది, వేసుకుని పడుకుని పోదాం అనుకుంటున్నాను. రోడ్డు పక్కనే చిరాకు వస్తుంది. ఇలాగ బ్యాగ్ మోసుకొని వెళ్తూనే ఉన్నా. ఇప్పటికీ ఒక 2 కిలోమీటర్లు నడిచాను. ఇంకా హోటల్స్ తిరుగుతూ చిరాకు వచ్చింది. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ పడుకుందాము అనుకుంటున్నా. ఇంకా మొబైల్లో ఛార్జింగ్ ఒకటి లేదనమాట కంటిన్యూస్గా అక్కడి నుంచి జర్నీ చేయడం వల్ల. సో అండ్ బ్లాగ్ కూడా చేయాలి కదా, ఫోన్లోనే నేను బ్లాగింగ్ చేస్తాను. సో నాకు అందుకే ఇంకా ఛార్జ్ లేదనమాట. అందుకనే ఇక్కడ ఒక ప్లేస్లో అయితే కొన్ని వాటర్ బాటిల్స్ కొనుక్కున్నాను. ఒక షాప్లో వాటర్ బాటిల్స్ కొనుక్కొని అతన్ని అయితే అడిగాను అనమాట, ఛార్జింగ్ పెట్టుకుంటాను కాసేపు అంటే కూర్చో అని చెప్పి అన్నారు. సో ఆకలిస్తే ఏమైనా కూర్చొని కిరాణా షాప్లో తింటాను. హోటల్స్ కోసం ఎదుగుతూ ఉంటే ఇంకా నాకు ఆప్షన్ ఏం దొరకలేదు అనమాట. సో
సో ఈ దగ్గరలో రోడ్ల మీద అలాగా పిచ్చోళ్ళ తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉంటే ఒక బ్రదర్ కనిపించి ఇలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ట్రాన్స్లేటర్లో. సో ఇది సిచ్యువేషను, నేను ఈ నైట్కి ఎక్కడో చోట పడుకోవాలనుకుంటున్నాను, తర్వాత పొద్దున్న లేచి స్నానం చేస్తానంటే సో వెంటనే ఓకే పోనీ సరే మా ఇంటికి రాని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు అనమాట. ఇల్లు చాలా చిన్నది.